ఇష్యూని తన వైపు తిప్పుకొని తన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎలా కావాలన్న ఇంటెన్షన్ తప్ప ఎవరిని మనం టార్గెట్ చేసి మాట్లాడితే మనం ఒక ట్రోల్ మెటీరియల్ గా 2 days మన గురించి న్యూస్ వస్తుంది. ఇదే నిజంగా బేసిక్ ఇష్యూ ఏంటి? గోవులు చచ్చిపోతున్నాయి, దానికి గల కారణాలు ఏంటి? అక్కడ కరుణాకర్ రెడ్డి గారికి మద్దతుగా ఈ వచ్చారు. అక్కడ కరుణాకర్ రెడ్డి గారు సైలెంట్ గా ఉన్నారు, అభినయ్ రెడ్డి గారు సైలెంట్ గా ఉన్నారు. మధ్యలో ఈమెందుకు ఓవర్ రియాక్ట్ అవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. సరే, మీరు అన్నట్టు నిజంగానే బాధాతక్త హృదయంతో వచ్చేసిందని అనుకుందామండి కాసేపు. అక్కడ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ లో ఉన్న ఒక పసి బిడ్డను తీసుకొని వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు గారి యాక్సిడెంట్ విషయం మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అప్పుడు మేము కూడా వ్యక్తిగత విమర్శలో భాగంగా రెడ్డి గారి గురించి మీకు ఏమైనా నెట్వర్క్ ఇష్యూ ఉందా? ఫ్రీజ్ అవుతుంది, మీది ఫ్రీజ్ అవుతుంది. ఒకసారి నెట్వర్క్లోకి రండి. నాగార్జున గారు సార్, ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు? శాపనార్థాలు కూడా మొదలైనవి. అసలు ముఖ్యంగా ఆ యొక్క నగరి ఏదైతే రోజా గారు ఇన్ఛార్జ్గా వహిస్తున్నారో దాని గురించి ఒకసారి మనం మాట్లాడదాం సార్. ఆ రాయలసీమలో ఆ తిరుపతి ఎక్స్క్లూజివ్ తిరుపతిగా 2 వర్గాలు ఉన్నాయి సార్. ఒకటి పెద్దిరెడ్డి వర్గం ఉంది, ఇంకోటిది భువన కరుణాకర్ రెడ్డి వర్గం సార్. 2 వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు సమస్య ఏంటంటే మాజీ ఎమ్మెల్యే మాజీ మినిస్టర్ రోజా గారి టికెట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే పెద్దిరెడ్డి గారు ఆ రోజా గారి ప్లేస్లో వేరే ఒక అభ్యర్థిని తీసుకురావడం జరిగింది. ఆ అభ్యర్థికి రేపో మాపో ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజాని పక్కన పెట్టడం జరుగుతుంది సార్. సో ఇది ఎలా కాపాడుకోవాలి? మళ్ళీ నా ఇన్ఛార్జ్ నాకు ఎలా ఉండాలి? నేను మళ్ళీ ఎమ్మెల్యేగా ఎలా పోటీ చేయాలంటే ఏం చేయాలి? ఒక మార్గం ఉంది. ఏ మార్గం ఉంది అంటే, ఒకటి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, లేదంటే చంద్రబాబు గారిని తిట్టడం, లేదంటే మన శర్మలమ్మ గారిని తిట్టడం. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు తిడితే మళ్ళీ నా టికెట్ నాకు ఉంటుంది, నేను మళ్ళీ ఇన్ఛార్జిగా పోటీ చేయొచ్చు అని ఈ రోజు ఆమె ఏం జరిగిందండి సార్, భువన కరుణాకర్ రెడ్డి ఎవరైతే టీడీడీ మాజీ చైర్మన్ ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన కింద నుండి ఆయన ఏదైతే ఎంచుకున్నాడో దాన్ని భుజం మీద వేసి ఈరోజు మోయడం జరుగుతుంది సార్. నిజంగా అక్కడ కనుక ఆ ఇన్సిడెంట్ జరుగుంటే వైసీపీ వాళ్ళు ఏం డిమాండ్ చేయాలి? మీరు అఖిల పక్షంతో ఒక కమిటీ వేయండి. ఆ కమిటీ వెళ్ళి అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళు నివేదిక ఇస్తారు, రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని బట్టి మీరు ఇది తీసుకొని చెప్పొచ్చు కదా. ఆల్రెడీ వైసీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ కానీ మేము ఎవరు వెళ్ళారు? ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఎవరైతే ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడో స్టేట్ ప్రెసిడెంట్, ఆయన వెళ్ళి చూసి ఆయన చెప్పాడు, లేదు అంతా కరెక్ట్గా ఉంది, ఇబ్బంది ఏమీ లేదని చెప్పాడు. అంటే ఇక్కడ ఏంది, గతంలో ఎలాగైతే పింక్ డైమండ్ మీద ఎంత గోల చేసి రాజకీయం చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారో అదేవిధంగా ఈరోజు ఒక ఇష్యూ తీసుకొని ముందు రావడం జరిగింది సార్. జరిగింది. ఈరోజు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి బిడ్డ గురించి మాట్లాడడం జరిగింది సార్. నిజంగా మా దేవుడైతే పసిబిడ్డ మీద ఎటువంటి కోపాలు కానీ ద్వేషాలు కానీ తీర్చుకోరు సార్. మరి వాళ్ళ దేవుడు ఎవరైతే మాకు తెలియదు సార్. మా వెంకన్న స్వామి పసిబిడ్డ మీద ఎటువంటి కోపాలు తీర్చుకోరు సార్. ఎందుకంటే పసిబిడ్డకి మార్క్ శంకర్కి ఏం జరిగింది సార్? ఒక పొగ ఇష్యూ, అక్కడ యాక్సిడెంట్ పొగ ఊపిరితిత్తులోకి వెళ్ళడం జరిగింది. ఇన్ కేస్ ఆ బిడ్డకి హెల్త్ ఇష్యూ వస్తే ఆటోమేటిక్గా ఊపిరితిత్తులు పనిచేయకపోతే జీవితాంతం ఎవరు బాధపడతారు సార్? పవన్ కళ్యాణ్ గారు కానీ, లెజినోవా గారు కానీ, లేదా ఇంకొకరు కంటే కూడా మార్క్ శంకర్ జీవితాంతం బాధపడాలి సార్. అంటే మా దేవుడు పసిబిడ్డ మీద కోపం తెచ్చుకుంటారా? నిజంగా తప్పు చంద్రబాబు గారు చేస్తే చంద్రబాబు గారిని కసి తెచ్చుకుంటారు, లేదు పవన్ కళ్యాణ్ చేస్తే వాళ్ళ మీద కసి తెచ్చుకుంటారు. తెలిసి ఇది చేస్తే పసిబిడ్డలు మేము బలి చేస్తాం సార్. సో ఈవెన్ ఈ మాటలైతే వెనక్కి తీసుకోవాలి సార్, చాలా తప్పు. ఎందుకంటే ఏం మాట్లాడకుంటే పెద్దల గురించి కూటమిలో గురించి మాట్లాడాలి, కానీ పసిబిడ్డ గురించి ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఏముంది సార్? అది చాలా తప్పు సార్. పార్టీలకు అతీతంగా ఈరోజు మేము దీన్ని ఖండిస్తుంది సార్. అది చాలా తప్పు సార్. ఇంకోటి ఏమో వచ్చి మాట్లాడే భాష కూడా చాలా చాలా దారుణంగా మాట్లాడింది సార్. మీకు మగతనం ఉంటే ఇంకోటి రాని చూసుకుందాం. ఏంటిది? నువ్వు రోడ్డు మేము పడ్డావు. నిజంగా మీ నాయకుడు తప్పు మేము అనొచ్చు సార్. మీ నాయకుడు తప్పు చేయబట్టే, మీ నాయకుడు టీడీడీ అడ్డం పెడికి రాజకీయం చేశాడు కాబట్టి ఈరోజు మీకు 11 సీట్లు వచ్చినాయి. నీకు కనీసం ఎమ్మెల్యేగా డిపాజిట్ దక్కకుండా నువ్వు రోడ్డు మీద పడ్డావు. నువ్వు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అయింది. సో తిరుపతి మీద నువ్వు చేసే అన్యాయాలకే కదా రోడ్డు మీద పడింది. ఈరోజు పసిపేట మార్కు శంకర్ తీసుకొచ్చి రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటి సార్? ఇది చాలా తీవ్రంగా ఉంది సార్. మేము దీన్ని ఖండిస్తాం సార్. ఇంకోటి, ఇందాక వైసీపీ పెద్దలు కూడా మాట్లాడతా వీళ్ళు రాజకీయం ఎలా చేస్తున్నారంటే ఉన్న 40% ఓటు బ్యాంక్ కూడా ఎలా పోగొట్టుకోవాలని చెప్పి చూస్తున్నట్టు నాకు ఉంది సార్. ఎందుకంటే నారా లోకేష్ గారిని సీఎం చేయాలని చెప్పి వాళ్ళ కార్యకర్త వాళ్ళ ఎమ్మెల్యేలు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. మరి వీళ్ళెందుకు ఫీల్ అవుతారో అర్థం కావట్లేదు. ఎక్కడ అమెరికా వెళ్ళి ఆడ పంచాంగం చేయాల్సిన అవసరం ఏంటి సార్? వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు కదా. మీకు జగనన్న ముఖ్యమంత్రి ఎలా కావాలి, లేదంటే రాష్ట్రంలో ప్రజలు ఎలా ఇబ్బందుల నుంచి దూరం రావాలి, లేదంటే వాళ్ళ ఇష్యూలో ఎలా ఇది చేయాలని చెప్పి లేదు.
పక్క పార్టీలో ఏం జరుగుతుంది, శర్మలమ్మ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళని ఎలా తిట్టాలి, వీళ్ళని ఎలా తిట్టాలి, ఇదే పంచాయతీ తప్పించి మీరు రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంది, ఆ ఇబ్బందులు మనం ఎలా పరిష్కరించాలి, ఒక ప్రతిపక్ష పార్టీ ఎలా పోషించాలో ఈరోజు వీళ్ళు దాన్ని మర్చిపోయారు సార్. ఓకే, అందుకే ఈరోజు పీకే గారి గురించి గోకుల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. రైట్. ఓకే, కీర్తన గారు. వర్మ గారు చెప్పండి సార్. ఓకే, ఇందా మీది కట్ అయింది, కంటిన్యూ చేయండి. వర్మ గారు సార్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. దట్ క్లియర్ గా మీకు అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు మనం ఫస్ట్ ఇష్యూ మీద వచ్చి, ఇప్పుడు నేను డిబేట్ కి వచ్చినప్పుడు నేను డిబేట్ లో మీరు అన్న పాయింట్ నేను మాట్లాడాలి. మీ నన్ను నేను highlight నెట్వర్క్ ఇష్యూ చేసుకోవడం ఉందండి, నెట్ లేదా? లేదండి, ఉందండి. మీకు నా వాయిస్ వస్తుందా? పోనీ స్క్రీన్ పోతే పోయింది, వాయిస్ వస్తుంది కదా. ఫ్రీ స్క్రీన్ వాయిస్ వస్తున్నది, ఫ్రీజ్ అయిపోతున్నది. చూడండి, 2 నెట్వర్క్లో జాయిన్ అయ్యారేమో. లేదండి, సరే, మాట్లాడండి. ఒకటి రోజా ఇంటెన్షన్ ఏంటంటే, మెయిన్ గా అక్కడ వచ్చిన కాన్సెప్ట్ లో ఇష్యూ కోసం మాట్లాడడానికి అని రావట్లేదు. కేవలం ఆమె హైలైట్ చేసుకోవడం, ఎలా హైలైట్ చేసుకోవడం కోసం ఏం చేయాలి. మీరు గమనిస్తే ప్రతి చిన్న మూమెంట్ వచ్చినప్పుడు టచ్అప్ చేసుకుంటూ ఉన్నారు. ఈజ్ ఇట్ నెసెసరీ టు డూ దట్ అండి? మీకు అర్థమవుతుందా? ఆమె ఎక్కడన్నా వచ్చిన కాన్సెప్ట్ కోసం మాట్లాడుకుని టచ్అప్ చేసుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అక్కడ కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు పడుకొని అక్కడ కూర్చోన్నప్పుడు ఈమె ఎంతసేపు హైలైట్ అవ్వడానికి చూస్తున్నా తప్ప ఇష్యూని టేక్ ఓవర్ చేసి, అసలు గోశాలలో ఏం జరుగుతుంది, మరణాలకు గల కారణాలు ఏంటి, నిజంగా ఈ ప్రభుత్వంలో తప్పులు జరిగితే నేను ఎలా ఎండగట్టి మాట్లాడాలి విత్ ప్రూఫ్